ఎందుకో త్రిష విషయంలో విజయ్ అతి చేస్తున్నాడేమో అనిపిస్తుంది. త్రిషని ఒక్క మాట అన్నా, విజయ్ త్రిష బంధం గురించి ఎవరు మాట్లాడినా, ఏ స్థాయోళ్ళు మాట్లాడినా ఊరుకోవటానికి విజయ్ సిద్ధంగా లేడు. వేరే ఏ విషయాల మీద మాట్లాడినా చూసి చూడనట్టు పోతాడేమో గానీ, త్రిష విషయం గురించి మాట్లాడితే మాత్రం చూసి చూడనట్టు పోవటానికి విజయ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు అనే సంకేతాలు పంపిస్తుంది. గతంలో ఒక డీఎంకే ఎమ్మెల్యేని అతను విజయ్ త్రిష బంధం మీద ఏదో మాట్లాడాడు. అలా మాట్లాడడం తప్పే. వెంటనే అరెస్ట్ చేశారు, లోపలేశారు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్, నిజానికి ఈరోజు ఉదయనిధి స్టాలిన్ని అరెస్టు చేసేంత కేసు కాదు అది. ఉదయనిధి స్టాలిన్ చేసింది తప్పే, మాట్లాడింది తప్పే. అతను కొంత విజయ్ త్రిష బంధాన్ని వెటకారం చేశాడు, నో డౌట్ ఎట్ ఆల్, దాన్నేం కాదను. కానీ కేసు పెట్టేంత లేదు అక్కడ. కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసేంత ఏమీ లేదు అక్కడ. కానీ కేసు పెట్టారు, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేస్తున్నా అన్నప్పుడు కొద్ది పెద్ద కేసు అయి ఉండాలిగా, నిలబడే కేసు అయి ఉండాలిగా. ఉదయనిధి స్టాలిన్ మామూలుడు ఏం కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు డిఎంకే పార్టీ తరఫున అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా. సో అతని వెనకాల పార్టీ ఉంది, ఒక వ్యవస్థ ఉంది అనుకున్నప్పుడు అరెస్ట్ చేసే ముందు, కేసు పెట్టే ముందు అది నిలబడే కేసా కాదు చూసుకోవాలి. ఏముంది, అరెస్ట్ చేశారు, టీఎంకే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, తమిళనాడు హైకోర్టుకి. హైకోర్టు ఉదయనిధి స్టాలిన్ వదిలేయమని ఆర్డర్ వేసింది, పోలీసులకి ఆర్డర్ ఇచ్చింది. వెంటనే ఉదయనిధి స్టాలిన్ వదిలేక తప్పలేదు. ఆ లోపల డిఎంకే కార్యకర్తలు చెన్నై సిటీలో హంగామా చేశారు. ఎందుకు ఇదంతా? ఇప్పుడు విజయ్ త్రిష కామెంట్స్ గురించి వాళ్ళేదో మాట్లాడారు, అక్కడితో వదిలేస్తే అక్కడితో అయిపోయేది అసలు ఇష్యూ. ఇప్పుడు చూడండి, దేశవ్యాప్తంగా అన్ని టీవీ ఛానల్స్లో అన్ని చోట్ల కూడా విజయ్ త్రిష బంధమే చర్చ జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఎవరిచ్చారు? విజయే ఇచ్చాడు. అదే ఉదయనిధి స్టాలిన్ అరెస్టు జరగకుండా ఉంటే అసలు చర్చ ఉండదు కదా. సో ఏదో అనవసరంగా ఎక్కువ చేసుకుంటున్నాడేమో విజయ్ ఈ విషయంలో. త్రిష విషయంలో ఎందుకు అతిగా? ఏదో 4 రోజులు మాట్లాడుకుంటారు, మాట్లాడుకొనియాలి, వదిలేయాలి. వదిలే ఇప్పుడు ఎన్నికల సమయంలో మాట్లాడుకుంటేనే విజయ్కి పోయిందేం లేదు కదా. ఎన్నికల సమయంలో కూడా విజయ్ త్రిష బంధం మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేపించింది డిఎంకే. కానీ దానివల్ల విజయ్కి ఏమైనా నష్టం జరిగిందా? లేదు కదా. ఏకంగా విజయ్ భార్య బయటకు వచ్చి మాట్లాడింది. ఇది చూడండి, విజయ్ భార్య విడాకుల కేసు నమోదు చేసి త్రిష వల్లే మేము విడాకులు తీసుకుంటున్నామని కూడా చెప్పింది. అయినా సరే విజయ్కి పడే ఓట్ బ్యాంకులు ఏం తేడా రాలేదుగా. విజయ్కి పడాల్సిన ఓట్ బ్యాంక్ పడిందిగా. ఎన్నికల సమయంలో మాట్లాడుకుంటేనే ఏమీ కాలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుకుంటే ఏమైంది? సో మాట్లాడే మాటలు అభ్యంతరకరమైన పదాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి. కానీ మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెడతానంటే ఆ కేసులు నిలబడవు. అసలే సోషల్ మీడియా కేసులు నిలబడవు పెద్దగా. అలాంటిది పెద్దగా విషయం లేకుండా కేసులు పెడితే అసలే నిలబడవు. సో కాబట్టి స్టాలిన్ కేసు నిలబడలేదు. అయినా కొద్దిగా అతి అవసరం లేదేమో అనుకుంటాను నేను. సందర్భం ఉన్నప్పుడు చర్యలు తీసుకోవటం వేరు, కానీ సందర్భం లేకపోయినా సరే చర్యలు తీసుకుంటే అబాస్ పాలు అవుతాడు విజయ్. ఇప్పుడు అబాస్ పాలు అయ్యాడు ఈ రోజైతే.